ఓకే. హాయ్ వీడియోస్. ఇవాళ మనం కృష్ణా రాథోడ్ గారి దగ్గర ఉన్నాం, ఖమ్మం జిల్లా బీజేపీ నాయకులు. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు హై టెన్షన్లో ఉంది వాతావరణం మొత్తం. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో అక్కడ జరిగిన సంఘటన కానీ, ఇప్పుడు ఇండో అండ్ పాక్ వార్ గురించి జరుగుతుంది. మీరు ఎట్లా భావిస్తారు దీన్ని? ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి పాల్గొంలో ఏప్రిల్ 22న టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. ఈసారి టెర్రరిస్ట్ అటాక్ అనేది సివిలియన్స్ మీద జరిగింది. అది కూడా ఎంతో అమాయకంగా నా ఇల్లు అనుకొని ప్రశాంతంగా మన ఇంట్లో తిరుగుదాము అనుకున్నంత ప్రశాంతంగా తిరుగుతున్న వాళ్ళ మధ్య, ఎందుకంటే భారతదేశం అనేది అందరిదండి, ఎక్కడికైనా తిరగవచ్చు ప్రశాంతంగా. అలాంటి సావరెన్ కంట్రీలో మన దగ్గర కాశ్మీర్ యొక్క అందాలను ఎంజాయ్ చేయడానికి వెళ్ళినటువంటి టూరిస్టుల పైన టెర్రరిస్ట్ దాడి జరగడం అనేది చాలా రోజులుగా మీడియాలో చూస్తున్నందుకు నాకు కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఈ నేపథ్యంలో ఇది ఒకసారి కాదు, ఇలా కంటిన్యూ జరగడం వల్ల దాన్ని తిప్పి కొట్టాల్సినటువంటి అవసరం దేశ ప్రజల మీద, ప్రభుత్వాల మీద ఉన్నాయి. కాబట్టి మోడీ గారు, బీజేపీ కేంద్ర నాయకత్వంలో దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుందండి. ఓకే, ఇప్పుడు బిలావల్ భుట్టో అనేసి మాజీ ప్రధాని వాళ్ళు, అంటే బెనర్జీ వాళ్ళ కొడుకు, అయితే తను మాట్లాడుతూ వచ్చేసరికి సింధు వాటర్స్ స్టాప్ చేసినందుకు ఇండియా మీద మేము తీవ్రంగా చర్యలు తీసుకుంటున్నాం, అక్కడ భారతీయ మొత్తం భారతీయుల రక్తం బారుతుందని చెప్తున్నారు. ఇది జరిగే ఛాన్స్ ఉందా సార్? ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం బిలావల్ భుట్టో తన తల్లిని పాకిస్తాన్లోని నడి రోడ్డు మీద చంపేస్తే కాపాడుకోలేని బిలావల్ భుట్టో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను హెచ్చరిస్తూ రక్తం ఏర్లేకపోతుందని చెప్తే చాలా హాస్యాస్పదంగా ఉంది వినటానికి. అదేవిధంగా ఇది 1960 జరిగినటువంటి ట్రీటీ, ఇది ఇంటర్నేషనల్ వాటర్ ట్రీటీ. ఇది ప్రపంచంలోనే చాలా మంచి ట్రీటీ అని చెప్పేసి వరల్డ్ అంతా దీన్ని పాజిటివ్గా తీసుకోవడం జరిగింది. మన దేశం నుంచి వెళ్తున్నటువంటి నదుల్లో ఇండస్ రివర్ నుంచి దానికి ఉన్నటువంటి 5 ఉపనదుల నుంచి పోతున్నటువంటి వాటర్లో 80% వరకు పాకిస్తాన్ వాడుకునే విధంగా మనం అవకాశం కల్పించడము, కానీ ఆ అవకాశాన్ని కూడా, అంటే మన పొరుగున్న వాడు ప్రశాంతంగా ఉంటే మనం కూడా ప్రశాంతంగా ఉండొచ్చు అనేటువంటి ధోరణి భారతదేశం. సో అలీన ఉద్యమం ద్వారా నెహ్రూ గారు ఆలోచించి ఉండవచ్చు, కానీ దాని నుంచి వాళ్ళు నేర్చుకుంది ఏమీ లేదు. మన మీద వాళ్ళకి మనం ఫేవర్ చేస్తున్నటువంటి ఆలోచన వాళ్ళకి ఎక్కడ లేదు. అయినా ఆ తర్వాత ఒక 4 సార్లు మన మీద దాడులకు రావడం జరిగింది. సో ఈసారి ఇంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. వాటర్ ఆపాలి. ఈ విధంగా వాళ్ళ మీద ఆర్థిక ఆంక్షలు, ఎందుకంటే పాకిస్తాన్కి అది వెన్నుముక లాంటిదండి. దానికి వ్యవసాయానికి, జల విద్యుత్కి ఉపయోగపడుతుంది. ఈ వాటర్ ఆగడం వల్ల ఆర్థికంగా చాలా కంట్రోల్ అయిపోతుంది. ఆ విధంగా ప్రజలు వాళ్ళ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురాగలుగుతారు. ఆ విధంగా ఆ ప్రభుత్వాలు టెర్రరిజాన్ని ఊతమివ్వకుండా ఆగడానికి ఇది ఒక రకమైన డిప్లొమాటిక్ వే. ఇప్పుడు లష్కర్ ఏ తోయిబా లాంటి సంస్థలు కూడా భారతదేశ ప్రధానిని కోట్ చేస్తూ బహిరంగంగా స్పీచ్ చేస్తుంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ ఎందుకు ఇంకా వాళ్ళని సెక్యూర్ చేస్తుంది? ఇదే కదండి మనకు డైరెక్ట్గా తెలుస్తుంది కదా. డైరెక్ట్గా దీని ద్వారా లష్కర్ ఏ తోయిబా చీఫ్ మనం మాట్లాడుతున్నాం, నేను టీవీలో చూశాను. ఈ వాజ్ వార్నింగ్ డైరెక్ట్లీ టు ద మోడీ. ఏమంటున్నాడు? చంపేస్తాం అంటున్నాడు. రక్తం పారుతుంది ఇండస్ రివర్లో అంటున్నాడు. మన ఫ్లైట్ని కాందహార్లో హైజాక్ చేసి ఇక్కడ నుంచి తప్పించుకొని పోయినటువంటి ఆ చీఫ్ ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచి ఏదో చేసేస్తా అంటున్నాడు. ఈసారి వాళ్ళ పరిస్థితి చూసుకోవాలండి. పాకిస్తాన్ యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. ఏ దేశం యొక్క గడ్డ మీద నుండి ఒక దేశం యొక్క ప్రధానిని చంపుతామని మనం ఎక్కడ విని ఉండము. ఇంత దారుణమైనటువంటి స్టేట్స్లో ఎక్కడ విని ఉండము. కానీ పాకిస్తాన్ ఇంకా అలా వాళ్ళ ఆల్రెడీ గత 15 సంవత్సరాల్లో వాళ్ళ పరిస్థితి చాలా చాలా భయంకరంగా అయిపోయింది. వాళ్ళు నేర్చుకుంటుంది ఏమీ లేదు. ఇలా చేయొద్దని మరి ఇంత దారుణంగా జరుగుతుంటే ఇక్కడ యుఎన్ఓ కానీ ఇలాంటి సంస్థలు పాకిస్తాన్ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? పాకిస్తాన్కి ఒకప్పుడు ఉన్నటువంటి కండిషన్ వేరండి. ఒకప్పుడు 1947, 71 వార్ కావచ్చు, 1999 వార్ కావచ్చు, వీటప్పుడు అమెరికా సపోర్టు వాళ్ళకు ఉండేది. ఈరోజు కండిషన్ వేరే ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా యునైటెడ్ నేషన్స్, యునైటెడ్ యూనియన్స్, రష్యా, ఇజ్రాయిల్,
పాకిస్తాన్ చాలా పాకిస్తాన్ చేసినటువంటి ఈ టెర్రరిస్ట్ యాక్ట్ని చాలా సీరియస్గా ఖండిస్తుంది. భారతదేశానికి తోడ్పాటునిస్తుంది. దౌత్యపరంగా పాకిస్తాన్ ఒంటరి అవుతుంది. And it is going to be declared as it is the state which is sponsoring terrorism in the world. And it has become the safe zone. ఇది ఒక సేఫ్ జోన్ వరల్డ్లో టెర్రరిజంకి అనేటువంటి మాట వస్తుంది. ఇది ఎప్పటికైనా ఇట్స్ ఒక బాంబు లాంటిది. ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ టు ద వరల్డ్ అనే ఆలోచనకు వచ్చేసినాయి. అందులో భాగంగానే ఒకేసారి సంఘర్షణ తగ్గించడానికి ఒకటేసారి వార్ చేయడం అనేది ప్రపంచం యొక్క అంతర్జాతీయ దృష్టికి మళ్ళీ సింపతి గెయిన్ చేసే అవకాశం ఉంది పాకిస్తాన్. అలా జరగకుండా ఉండడానికే దౌత్యపరమైనటువంటి ఏర్పాటు చేస్తున్నాం. మోడీ గారు చాలా చక్కగా, మోడీ ప్రభుత్వం చాలా చక్కగా బోత్ సైనిక చర్యతోనూ అదేవిధంగా సైమల్టేనియస్గా దౌత్యపరమైనటువంటి చర్యలు కూడా ఒకేసారి జరుగుతున్నాయి. అంతర్జాతీయంగా పాకిస్తాన్ని ఏకాకి అవుతుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దాని వెన్నుముక ఎరిగి బుద్ధి తెచ్చుకోవచ్చు. కానీ చాలా బలహీనపడుతుంది, ఇంకా బలహీనపడుతుంది. ఈ విధంగా ప్రపంచం సేఫ్ కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం. ప్రపంచం అంతా సేఫ్గా ఉండాలి, ప్రతి ప్రజలు ఉన్నటువంటి హోల్ వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ అని ఆలోచించినటువంటి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ చర్య తీసుకోవాలి. పాకిస్తాన్ నుంచి ప్రపంచానికి ముప్పు ఉంది. ఇప్పుడు వై ఓన్లీ మోడీ ఇస్ టార్గెటెడ్ టు బి టెర్రరిస్ట్? మోడీ ఎందుకు టార్గెట్ అవుతున్నాడు? మోడీ వై నాట్ రాహుల్ గాంధీ ఎస్, మంచి క్వశ్చన్ వేశారు. మోడీ గారు ప్రపంచ దేశంలో ఇండోనేషియా తర్వాత మన దేశంలో నిజంగా మన దేశం అతిపెద్ద హిందూ దేశం ఉంది ప్రపంచంలో. ఆ హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే పనిలో మోడీ గారు ఉన్నారు ప్రపంచం మొత్తంలో. అలాంటి వ్యక్తి మీద ఇస్లామిక్ తీవ్రవాదులు ఇలాంటి వ్యక్తిని ఆటోమేటిక్గా శత్రువుగా చూస్తారు. ఎందుకంటే హీ హాజ్ బికమ్ ద కేర్ టేకర్ హూ ఈజ్ యాక్చువల్లీ ప్రొటెక్టింగ్ ద గ్రేటెస్ట్ రిలీజియన్ ఇన్ ద వరల్డ్ అండ్ ద ఓల్డెస్ట్ రిలీజియన్, దట్ ఈస్ హిందూ ధర్మం. అది కాపాడే ప్రయత్నంలో 1.4 బిలియన్ పీపుల్ని కాపాడే ప్రయత్నంలో మోడీ గారు ఉండడం కాబట్టి అతని శత్రువుగా చూస్తున్నారు. వాళ్ళకేంది ఇస్లామిక్ నేషన్స్ అవ్వాలి, మతం మీద ఏర్పడిన దేశాలు. వాళ్ళ దేశం మతం మీద ఏర్పడింది. మతం మీద ఏర్పడడం వల్ల వాళ్ళ యొక్క మతం యొక్క విధానాల్ని ఇస్లామిక్ నేషన్స్గా చేసుకోవాలి. భారతదేశం వాళ్ళు దానికి అడ్డుపడుతుంది. అదేవిధంగా రాహుల్ గాంధీ విషయానికి వస్తే ఆయనకి ముస్లిం ఓట్ బ్యాంక్ కావాలండి. ఒకవేళ ముస్లింకి ఇప్పటికీ మాట్లాడలేకపోతున్నాడు, ఓటు కావాలి. బట్ మోడీజీకి నేషన్ ఫస్ట్. మోడీ గారు ఏంటంటే నేషన్ ఫస్ట్, పాలిటిక్స్ అనేది తర్వాత అనుకుంటాము. భారతీయ జనతా పార్టీ యొక్క మెయిన్ మోటో దేశం ముందు, తర్వాతే రాజకీయాలు. బట్ రాహుల్ గాంధీ విధానాలు చూస్తున్నట్లయితే, సోనియా గాంధీ గారి విధానాలు చూసుకుంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి ముస్లిమ్స్లను ఓటు బ్యాంకుగా చూస్తున్నారు. ఒకవేళ ఇలాంటి ఎక్కడన్నా ఇస్లామిక్ టెర్రరిస్టులు వ్యతిరేకంగా ఒక విషయం మాట్లాడితే అది ఎక్కడ దూరం అయిపోతుందో. దాదాపు 17 కోట్లు 18 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్న దేశం అది. ప్రపంచంలో అత్యధికంగా ముస్లిమ్స్ ఉన్నటువంటి దేశాలు ఈవెన్ పాకిస్తాన్ కంటే మన దేశాలు ఎక్కువ, అంటే ఇండోనేషియా తర్వాత. అలాంటి దేశంలో ఓటు బ్యాంక్ కోసం మాత్రమే వీళ్ళు మాట్లాడలేదండి. మన దగ్గర దేశం కోసం వాళ్ళు చేస్తున్న పనిని ఖచ్చితంగా సీరియస్గా తీసుకుంటున్నారు మోడీ గారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్స్ అండ్ క్యాస్ట్ కానీ పార్టీస్ కానీ అందరూ ఒకటే తరుణంలో. అండ్ ఈవెన్ రేవంత్ రెడ్డి మన తెలంగాణ సీఎం కూడా నిన్న ఒక మంచి వాక్యం చెప్పి యువకుని కూడా కలిపేయండి అనేసి చెప్పారు. మరి ఇలా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వచ్చేసరికి ఇందాక ఇది భారత ఫెయిల్యూర్ జరిగింది అక్కడ భద్రతా లోపంలో, ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఇట్లాంటి రాజకీయ విమర్శ ఇప్పుడు కూడా ఎందుకు చేస్తున్నారు? యాక్చువల్లీ ఇది చాలా దురదృష్టం అండి. ఇలాంటి కండిషన్లో శత్రువుని గెలిపించకూడదు. మనం ఇలాంటి మాట్లాడటం వల్ల మనలో విభేదాలు తీసుకురావడం వల్ల శత్రువు తన యొక్క గోల్ ఏదైతే అనుకున్నాడో అది జరిగినట్టు అయిపోతుంది. వచ్చిన టెర్రరిస్టులకు ఒక గోల్ ఏంటంటే దే వాంట్ టు బ్రింగ్ ఏ డివిజన్ ఎమంగ్ అవర్ సెల్స్. మనలో మతపరమైనటువంటి డివిజన్ కావచ్చు, రాజకీయపరమైనటువంటి డివిజన్ తీసుకురావడమే వాళ్ళ మెయిన్ గోల్.
ఇలాంటి టైంలో మనం అందరము వీ షుడ్ స్టాండ్ టుగెదర్ ఎట్ ఎనీ కాస్ట్. కానీ మన దగ్గర దురదృష్టం ఏంటంటే ఇలాంటి విషయాల్లో కూడా పాలిటిక్స్ చేస్తున్నారు. చేయకూడదు. భద్రతాపరమైనటువంటి ఉంటాయి, లోపం జరిగింది, ప్రతి వ్యక్తికి ఒక నలుగురిని సెక్యూరిటీ పెట్టుకోలేము, ఆటోమేటిక్గా పెట్టుకోలేము. కానీ మన దగ్గర ఉన్నటువంటి నిఘా వ్యవస్థ చాలా బలంగా ఉంది. ఇన్ని సంవత్సరాల్లో 2016లో మన మీద జరిగినటువంటి మనం చేసినటువంటి స్ట్రైక్స్ కావచ్చు, 2015లో ఒకటి చేసినాం, బాలాకోట్ స్ట్రైక్ చేసినాం, సర్జికల్ స్ట్రైక్ 2016లో చేశాం. సో నిఘా వ్యవస్థను పరిపూర్ణంగా ఉపయోగించుకొని ఎక్కడైతే టెర్రరిస్ట్ క్యాంపులు ఉన్నాయో వాటి మీద చాలా చక్కగా స్ట్రైక్ చేశాం. మన దగ్గర సైనికులు వీకున్నారు అంటే అలా జరగవు అసలు. మనం చాలా పటిష్టంగా ఉన్నటువంటి చాలా మోడర్న్ టెక్నాలజీ, రఫేల్ యుద్ధ విమానాలతో S-400 వంటి నిఘా వ్యవస్థ, రక్షణ వ్యవస్థ ఉన్నటువంటి చాలా బలమైన దేశం అది. ఇలాంటి దేశంలో మన సైనికులని కించపరుచుకునే విధంగా, మన వ్యవస్థలను మనం కించపరుచుకునే విధంగా ఏ రాజకీయ నాయకుడు మాట్లాడకపోవడం మంచిది. వీ నీడ్ టు బీ టుగెదర్ బికాస్ దిస్ ఈస్ ద టైం. ఇప్పుడు దేశం మొత్తం బాధపడాల్సినటువంటి కండిషన్ వచ్చినప్పుడు రాజకీయాలు దూరంగా పెట్టాలని నా ఆలోచన. అదే ఎక్స్ఎంపీ హర్ష కుమార్ మాట్లాడుతూ లాస్ట్ వన్ డే బ్యాక్ ఇంటర్వ్యూ ఒక సాక్షికి సంథింగ్ ఎక్స్ప్రెస్ ఒక ఛానల్కి ఇస్తూ ఆయన ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు మన ఎలక్షన్స్ టైంలోనే ఇది బీజేపీ చేసే స్టంట్స్ అంటున్నారు, ఈ అటాక్స్ అనేవి. ఇప్పుడు మన పుల్వామా అటాక్, కౌంటర్ అటాక్ అయినా, ఇప్పుడు జరగబోయే బీహార్ ఎలక్షన్స్ కి ఇప్పుడు చేస్తున్న దీన్ని, అప్పుడు పుల్వామా అప్పుడు యూపీ ఎలక్షన్స్ ఉన్నాయండి 2019లో, అండ్ నౌ ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ ఉంటున్నాయని చెప్తున్నారు. దీన్ని అంటే ఎలక్షన్స్ కోసం బీజేపీ స్టంట్ చేస్తున్నారు. యాక్చువల్లీ నేను అనేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది. తన ప్రాణం మీదకి వచ్చినప్పుడు, తన అస్థిరత్వం దెబ్బతింటున్నప్పుడు దేశాన్ని పణంగా పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. చీకటి రోజులు ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నుంచి వచ్చి ఈరోజు దేశాన్ని ఎంతో జాగ్రత్తగా లీడ్ చేస్తూ ప్రపంచంలో ద 5th లార్జెస్ట్ ఇకానమిక్ నేషన్గా తయారవుతున్నటువంటి భారతదేశాన్ని తయారు చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని కామెంట్ చేయడం ఏదైనా కొంచెం జరిగి ఉండొచ్చు, వీ డోంట్ నో. బట్ ఇలాంటి పరిస్థితిని ఇట్లా ఆపాదించకూడదు, ఎవరు చేయరు. కాంగ్రెస్కు ఉన్నది, ఇలాంటి స్టోరీ ఉంది, దేశాన్ని పణంగా పెట్టడం అనేది కాంగ్రెస్కు ఉంది. ఓకే, వైఎస్ షర్మిల మాట్లాడుతూ అసలైన ఉగ్రవాది మోడీని అనేసి కోట్ చేస్తుంది. ఆ స్టేట్మెంట్ ఏమంటారు? మోడీ గురించి పోయినసారి ఒక 2019 ఎలక్షన్లో బీజేపీ మోడీ దేశం ఇండియా అనేటువంటి బేస్ మీద అడిగినప్పుడు వీ ఓట్ ఫర్ మోడీ, వీ ఓట్ ఫర్ ద మోడీ, వీ ఓట్ ఫర్ ద మోడీ అని ఆల్ ఓవర్ ద నేషన్ ఒక ముక్తకటంలో చెప్పింది. మోడీ ఎంత సమర్థవంతమైన నాయకుడు అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. హీ హాజ్ బికమ్ ద గ్లోబల్ లీడర్ టుడే. ఎంత చరిష్మా ఉందంటే భారతదేశాన్ని అగ్రరాజ్యాల పక్కన మనము ఎప్పుడు ఊహించుకునే విధంగా మనం ఊహించుకోలేదు. కానీ చేసి చూపించిన వ్యక్తిని ఇలాంటి వ్యక్తులు కామెంట్ చేయడం సరిపోదు. దే కామెంట్ యాక్చువల్లీ అది పనికిరాని కామెంట్, చెత్త కామెంట్. అది మోడీని కామెంట్ చేసే స్థాయి నాకు తెలిసి ఆమెది కాదు. అదే ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్కువైతుంది అనుకుంటున్నారా ఇండియాలో? ఖచ్చితంగా మెంటల్ రైట్లో 1901లో ఉన్నదాన్ని చాలా విరివిగా వాడుతున్న వీళ్ళకి అదే 1902లో ఉన్నటువంటి ఇంకో ఆర్టికల్ ద్వారా దేశ భద్రతకు ఇబ్బంది కలిగించే విధంగా, సెక్యూరిటీని భంగం కలిగించే విధంగా మాట్లాడకూడదని విషయం తెలుసుకోవాలి. ఒక పిఎంని పట్టుకొని ఎలా పడితే అలా మాట్లాడితే దే విల్ బి షూడ్ అండర్ సచ్ అండ్ సెక్షన్స్. అది వాళ్ళ విజ్ఞత ఒకటి, పైగా దే కమాండర్ షూ.